గనుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలకు సమాధానము కలుగును గాక. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుడి దినమున నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ భారభరితమైన బలహీనతతో, శోధనతో కృంగిపోతున్నావో, దేనినైతే జయించలేకపోతున్నానని, దేనినైతే నేను అధిగమించలేకపోతున్నానని, ఈ బలహీనతతో, ఈ శోధనతో నేను కృంగిపోతూ, నేను అంతకంతకు పడిపోతున్నానని నువ్వు కలవరపడుతున్నావో, అట్టి కలవరం అంతటి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదని. నీ బలహీనతలో ప్రభు యొక్క కృపను అత్యధికంగా అనుగ్రహించి నిన్ను బలపరిచి సరిచేయగలిగిన వాడు నా ప్రభువే. నీ కొరకు, నా కొరకు, భక్తిహీనతలో జీవిస్తున్న సకల ప్రజల కొరకు నిజదైవమైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారుడి వలె పాప సంబంధమైన మనుషులందరి సమాధానార్థమైన శిక్షని తన మీద వేసుకొని కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను రక్షించి ఆ నిత్యత్వములో యుగయుగములు తనతో పాటుగా ఉంచుకోవడానికి, తనతో పాటుగా నివసించడానికి ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. గనక ఏ విషయంలో నువ్వు కృంగిపోక, బలహీనం కాక, అధైర్యపడక ప్రభు వైపు చూడు. తన కృప నీ విషయంలో అత్యధికంగా సమృద్ధిగా విడుదల చేసి నీ పాత రోత జీవితాన్ని తొలగించి పరిశుద్ధపరిచి నవీన స్వభావమును, నూతనమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్ది నీకు అనుగ్రహించి బలపరుస్తాడు. గనక ప్రియ దేవుని బిడ్డ, కలవరపడకు. ఆయన కృప నీకు తోడుగా ఉండి నిన్ను సరిచేసి నీ మహిమ కొరకు నిలబెడుతుంది. అట్టి కృప దేవుడు అనుగ్రహించి బలపరచి దీవించునుగాక. ఆమేన్.